మళ్ళీ నీ పిల్లలతో చేర్చి మీ పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. నిదాసునైన నేను నిజంగా అల్పుడను, అయోగ్యుడను, అనర్హత కలిగిన వాడను. నీ మాటలు ఉచ్చరించే యోగ్యత లేకపోయినా కానీ నీ కృపచేత నీ దాసుని నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. కొన్ని నిమిషాలు మీ పక్షాన మీ వాక్యాన్ని మాట్లాడబోతుండగా మీరే నాలో ఉండి మాట్లాడతారని ఆశపడుతున్నాను తండ్రి. నిజమే తండ్రి, మీరు మాట్లాడితేనే మా జీవితాలు బాగుపడతాయి. మీరు మాట్లాడితేనే మా కుటుంబాలు స్థిరపరచబడతాయి. మీరే నాలో ఉండి మాట్లాడతారని నేను ఎంతగానో ఆశపడుతూ ముందున్న సమయాన్నంతా మీ ప్రేమ కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. చేరువచ్చిన దేవుడి పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రభన దేవుని వాళ్ళారా, ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనసు పెట్టి శ్రద్ధాసక్తులతో చక్కగా జ్ఞాపకం చేసుకుందామమ్మా. నేను చెప్పేదే కొన్ని నిమిషాలు. ఈ కొన్ని నిమిషాలు అయినా కానీ దేవుని వాక్యం చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు మనసు పెట్టి శ్రద్ధతో వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈరోజు బైబిల్లో నుంచి మనం ఆలోచించబోయే ఒక విలువైన అంశం ఏమిటంటే, నువ్వు చెడిపోయినా చేదు చిరకవా అన్న గొప్ప అంశాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాము. మళ్ళీ చెబుతాను, మీరు జాగ్రత్తగా వినాలబ్బా. నీవు చెడిపోయినా చేదు చిరకవా. బైబిల్లో నుంచి చాలా విలువైన మాటలు దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. శ్రద్ధగా ఆలోచన చేద్దాం. మొదట చిరక అన్న దాని గురించి మనం ఆలోచించగలిగితే, చెడిపోయిన ద్రాక్ష రసం ఉంటుంది చూసినారా, మనమే దాన్ని గ్రేప్ జ్యూస్ అంటుంటాం. ఈ ద్రాక్ష రసము చెడిపోయింది అనుకోండి, లేదంటే కుళ్ళిపోయిన ఆ ద్రాక్ష రసాన్ని, బోలము కలిపిన ఆ ద్రాక్ష రసాన్ని మనం ఏమంటామంటే చేదు చిరక అని మనకు అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ద్రాక్ష రసము అనగానే మనకు జ్యూస్ షాప్లో ద్రాక్ష రసం దొరుకుతుంటుంది చూసారా, అది చాలా మంచిది. అది మన ఆరోగ్యానికి చాలా విలువైనది. అందులో సి విటమిన్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ సి విటమిన్ ఏం చేస్తుందంటే మనలో ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచి మనలో ఏవైతే రోగాలు ఉంటాయో వాటిని తగ్గించడంలో ఇది చాలా అంటే చాలా ఉపయోగదాయకరంగా ఉంటుంది. అందుకే పౌలు గారు కూడా తిమోతి గారికి తరచుగా కడుపు జబ్బు ఒకటి వచ్చేదట. ఆయనకు తరచుగా కడుపు జబ్బు అనే రోగం వచ్చేటప్పుడు పౌలు గారు రికమెండ్ చేసిన మెడిసిన్ ఏంటో తెలుసా? తరచుగా వచ్చే కడుపు జబ్బు నిమిత్తం నువ్వేం చేయాలట, ద్రాక్ష రసాన్ని పుచ్చుకో అన్నాడు. ఎందుకు ద్రాక్ష రసాన్నే మెన్షన్ చేశాడో తెలుసా? ద్రాక్ష రసంలో రోగ నిరోధక శక్తిని పెంచి మన రోగాన్ని నయం చేసే సి విటమిన్ ఉంటుంది. అంటే మామూలు ద్రాక్ష రసము అది చాలా బాగుంటుంది, చాలా విలువైనది, చాలా ఉపయోగకరమైనది. మరి ఉపయోగకరమైన విలువైన ఈ ద్రాక్ష రసం కుళ్ళిపోయింది అనుకోండి, పనికి వచ్చే ద్రాక్ష రసమే మనకి ఏం చేస్తుందో తెలుసా? కీడు చేయడం అన్నది మొదలు పెడుతుంది. మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మనం భోజనం చేస్తుంటాం చూసామా, ఆహారము అన్నము అంటాం. ఈ అన్నము మనకు చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. అదే అన్నము కుళ్ళిపోయింది అనుకోండి, 2 రోజుల తర్వాత నీకు ఆకలి తీర్చి ఆ శక్తిని పెంచి నీకు ఉపయోగపడేదే 2 రోజుల తర్వాత మళ్ళీ ఏమైపోతుంది తెలుసు? అది కుళ్ళిపోయి నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు. జ్వరం వచ్చిందనుకోండి, పారాసెటమాల్ అని ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు, చాలా బాగా తగ్గుతుంది. ఆ ట్యాబ్లెట్ మీద ఒక ఎక్స్పైరీ డేట్ అన్నది ఒకటి ఉంటుంది చూసినారా?
అంటే అది నీకు ఉపయోగపడేది, నీ జ్వరమును తగ్గించేది, నీకు ఎంతగానో ఉపయోగపడిన ఆ పారాసిటమాల్ అనే ట్యాబ్లెట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనుకోండి, ఉపయోగపడిన ట్యాబ్లెట్ ఏంగా మారిపోతుంది అంటుంటారో తెలుసా డాక్టర్లు? విషంగా మారిపోతుంటుంది. ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్ మనము వాడకూడదు అంటాడు. అంటే ఉపయోగపడేది కుళ్ళిపోతే, చెడిపోతే మనకు అదే ప్రమాదంగా మారుతుంది. అలాగే ద్రాక్షారసం కూడా మొదట ఉపయోగకరమైనదే. అందుకోసమే యేసుక్రీస్తు తన స్వరక్తానికి సాదృశ్యంగా ప్రతి ఆదివారం ప్రభు బల్లాలో చేస్తున్న మనము ఆయన రక్తానికి సాదృశ్యంగా పుచ్చుకుంటున్నది ఏంటో తెలుసా? ఏటమ్మా? ద్రాక్షారసమే కదా. చాలా విలువైనది అది. ఈ ద్రాక్షారసం కుళ్ళిపోయే ఒక ప్రాసెస్ ఉంటుంది. కుళ్ళిపోతే అది ఒక చేదు చిరకగా మారుతుంది. దానినే మనము ఆల్కహాల్, మందు అని మాట్లాడుతుంటాం చూసారా? వీటి గురించి నేను ఈ మధ్య నా చదువులో భాగంగా ఒక పాయింట్ చదివానండి. ఏంటంటే ఈ ద్రాక్షారసం అన్నట కుళ్ళబెడితే ఎంత కుళ్ళిపోతే అది అంత మత్తునిచ్చే పానీయంగా మారిపోతుందట. అందుకే సముద్రం మధ్యలో కొన్ని దీవులు ఉంటాయి. ఆ దీవులు బాగా కమర్షియల్ దీవులు, కోట్లకు అధిపతులైన వాళ్ళు మాత్రం అందులో అడుగు పెడుతుంటారు. ఆ దీవులలోట క్యాషియోనోలని ఒక పెద్ద పెద్ద మందు జల్సా సంబంధించిన ఒక పెద్ద ఫ్యాక్టరీ లాంటిది అనుకోండి మన భాషలో చెప్పాలంటే. ఆ క్యాషియోనోల పక్కలో ఏం చేస్తారంటే లోతైన గొయ్యి తవ్వి ఒక పెద్ద ట్యాంకులలో సంవత్సరాలు ద్రాక్షరసాన్ని కుళ్ళబెడుతుంటారట. సంవత్సరం కుళ్ళబెట్టిన ద్రాక్షరసానికి ఒక రేటు, 5 సంవత్సరాలు కుళ్ళబెట్టిన ద్రాక్షరసానికి ఇంకో రేటు, 10 సంవత్సరాలు కుళ్ళబెట్టిన ద్రాక్షరమట బీభత్సమైన మత్తు కలిగించది. అది మామూలు రేట్లు ఉండవట. 20 ఏళ్ళు 50 ఏళ్ళు కుళ్ళబెట్టిన ద్రాక్షరసాలు కూడా ఉంటాయట. ఇది కుళ్ళిపోయే కొద్దీ మత్తు ఎక్కువైతుంటుంది. కుళ్ళిపోయే కొద్దీ అది మన జీవితాన్ని పాడు చేయడం ఎక్కువైపోతుంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నారో తెలుసా? ఒక ద్రాక్షారసము కుళ్ళిపోతే అది ఎలా అయితే ప్రమాదకరంగా మారిపోయిందో, బాప్తిసం తీసుకొని దేవునిలోకి వచ్చి విలువైన పాత్రగా ఉంటున్న నువ్వు ఆత్మీయ జీవితంలో చేదు చెరకగా మారిపోతే నీ జీవితం ఏమైపోతుంది, నీ బ్రతుకు ఎలా నాశనం అయిపోతుంది, నీకు పట్టబోయే గతి ఏంటో ఈరోజు బైబిల్లోంచి దేవుడు సూటిగానే మనతో మాట్లాడతాడు. మన గుండె నిబ్బరం చేసుకుంటూ వాక్యాన్ని విందాం. ఈ ద్రాక్షరసము చేదు చిరకగా మారడం అన్నది ఒకేసారి అకస్మాత్తుగా ఏం జరిగిపోదు. అది ఒక ప్రాసెస్ ప్రకారంగా జరుగుతుంది. అలాగే ఆత్మీయ జీవితంలో ఇప్పుడు చక్కగా ఉంటున్నావు కదా, బైబిల్ బాగా చదువుకుంటున్నావు, మోకాళ్ళ జీవిత అనుభవం నీలో ఉంది, ప్రార్థనలకు వస్తున్నావు, చాలా గొప్పగా ఉన్నావు. కానీ ఏదో ఒక టైంలో నువ్వు కూడా చేదు చిరకగా మారిపోయే రోజులు వస్తాయి. అది ఎలా వస్తుందో తెలుసా? నువ్వు కూడా ఒకేసారి లోకంలో కలిసిపో. అది ఒక ప్రాసెస్ ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. ఒక ప్రాసెస్ ప్రకారంగా మొదట్లో బాప్తిసం తీసుకున్న కొత్తలో గంటలు బైబిల్ చదువుతూ ఉంటావు. కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత గంటలు చదవడం మానేసి రోజుగా 5 అధ్యాయాలు చదివితే చాలు అనుకుంటావు. అంతటితో అయిపోతుందా? 5 అధ్యాయాలతో ఆగదు. కొంతకాలం తర్వాత ఒక అధ్యాయం చదివితే చాలు అనుకుంటాం. ఇంకా కొంతకాలం తర్వాత ఏదో ఒక వచనం చదివి పడుకుంటే సరిపోతుంది కదా. ఒకప్పుడు బాప్తిసం తీసుకున్న కొత్తలో గంటలు మోకాలేసి ప్రార్థన చేసేవాడివి. కానీ కాలం గడిచే కొద్ది ఏమైపోతుంది తెలుసా? గంట కాస్త అరగంట అవుతుంది, అరగంట కాస్త 5 నిమిషాలు అవుతుంది, 5 నిమిషాలు కాస్త మంచం మీద నుంచి లేయకుండా పడుకునే ప్రార్థన చేసే స్థాయికి దిగజారిపోతావు. ఒకప్పుడు ప్రతిరోజు దేవుని మందిరంలో కనపడే నువ్వు రాను ఏమైపోతుంది తెలుసా? ప్రతిరోజు ఎందుకు? శుక్రవారం ఆదివారం పోతే చాలు. తర్వాత కొంతవరకు ఆదివారం మాత్రమే పోతే చాలు. తర్వాత కొంతకాలానికి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకున్న దేవుడు వింటాడు కదా. ఇలాని ఆత్మీయ జీవితం రోజు రోజుకు తగ్గిపోతూ వస్తుంటుంది. ఈ మధ్యకాలంలో మీరు ఒక రోగాన్ని గురించి మీరు చదివారో లేదో కానీ నేను ఒక రోగాన్ని గురించి చదివాను, దాని గురించి తెలుసుకున్నాను. ఆ రోగం పేరేంటో తెలుసా? క్షయ అని అంటారండి. ఆ రోగం టీబీ అంటుంటారు చూసినా, కొంతమంది ఎక్కువగా దగ్గుతూ చాలా ఉంటారు చూసినా, మందు తాగే వాళ్ళకు, టొబాకో ఎక్కువగా వాడే వాళ్ళకు ఈ రోగం వస్తుంటుంది. ఆ క్షయ అన్న రోగం గురించి నేను చదివినప్పుడు నాకు తెలిసిన ఒక అద్భుతమైన ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా?
ఈ క్షయ లేదంటే టీబీ అన్న రోగం నీలోకి ఎప్పుడైతే ఎంటర్ అయిపోతుందో అప్పుడు నీలో ఒక భయంకరమైన దగ్గు ప్రారంభమవుతుంది. కంటిన్యూగా నీకు దగ్గు వస్తూనే ఉంటుంది. అది వస్తూ ఏం చేస్తుంటుందో తెలుసా, ఆ క్రిమి నీలో లోపల డెవలప్ అయిపోతూ ప్రతి అవయవాన్ని తినేస్తూ వస్తుందట. అందుకోసమే లోపల ఉన్న మాంసం అంతా తినేసిన తర్వాత నువ్వు కనిపించేది ఎట్టుంటుందో తెలుసా, శ్మశానంలో మట్టిలో పెడితే ఎముకల గూడు ఎలా అయితే మిగులుతుందో లోపలికి ప్రవేశించిన ఈ క్షయ అన్న రోగం కూడా క్రిమి నిన్ను అలానే తయారు చేస్తుంది. అందుకే దీనికి మన వాళ్ళు పెట్టిన పేరేంటో తెలుసా, దానిని నిశ్శబ్ద హంతకి అంటాడు. లోపలికి వెళ్ళిందనుకో సైలెంట్గా నిన్ను తినేసి చంపేస్తుంది. ఒక క్షయ అన్నది లోపలికి వెళ్ళి ఎలా అయితే నిన్ను సైలెంట్గా తినేస్తుందో నీలో మొదలవుతున్న భక్తిహీనత కూడా ఇలాంటిదే. మెల్లిగా నీలో లోపలికి ప్రయాణం చేసి కొద్ది కొద్దిగా నిన్ను తినేసి చివరకు మట్టిలో పడకబెట్టి ఎముకల గూడును తయారు చేసిన క్షయ రోగం ఎలాంటిదో నీలో ప్రవేశించిన భక్తిహీనత కూడా అలాంటిదే. ఇలా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టిగానే దేవుడు ఈరోజు నిన్ను మేల్కొల్పడానికి ఒక మంచి విలువైన మాట నీ దగ్గరికి తీసుకుని వచ్చాడు. మార్కు గారు రాసిన సువార్తలో ఒక విలువైన మాట రాయబడింది, చూద్దాము తల్లి. మార్కు గారు రాసిన సువార్త 15వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ మార్కు గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 23వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామమ్మా. మార్కు గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 23వ వచనం తల్లి. అంతటా బోలము కలిపిన ద్రాక్షారసము ఆయనకి ఇచ్చిరి కానీ ఆయనను ఏం చేయలేదట తల్లి, పుచ్చుకున్నాడా పుచ్చుకోలేదా, పుచ్చుకోవట్లేదట. యేసుక్రీస్తు వారికి దప్పిక అవుతాయి, ఇదిగో నేను దప్పికొనుచున్నాను అనగానే వాడు పడగెత్తుకుంటూ వచ్చాడట. బోలము కలిపిన ద్రాక్షరసాన్ని ఆయన నోటి దగ్గరికి తెచ్చాడట. పుచ్చుకున్నాడా లేదా, ఆయన పుచ్చుకోవట్లే. ఇక్కడ నేను చెప్పి ఒక విలువైన మాటను జ్ఞాపకం చేసుకోవాలి. దప్పిక అవుతుంది కాబట్టిగా నీళ్ళు ఇస్తే తాగుతాడేమో కానీ చెడిపోయిన సేదు చిరకనిచ్చే యేసుక్రీస్తు వారు ఒప్పుకోడు. ఇంకా చెప్పాలంటే చచ్చినా కానీ దానిని స్వీకరించాడు. దప్పిక అవుతే నీళ్ళు ఇచ్చి తాగుతాడేమో కానీ చెడిపోయిన చేదు చిరకని ఎలా అయితే స్వీకరించాడో దేవుడికి కూడా నువ్వు కావాలి. అలాగని నీ చెడిపోయిన జీవితం ఆయన చేతుల్లో పెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ నీ జీవితం పాడైపోతే నిన్ను కూడా దేవుడు ఒప్పుకోడు. దేవుడు నిన్ను కూడా అంగీకరించాడు. ఒక విలువైన పాత్రగా విలువైన ద్రాక్షారసంగా ఉంటే స్వీకరిస్తాడు కానీ చెడిపోయిన సేదు సెరకగా నువ్వు మారిపోయాడంటే నిన్ను నోటి దగ్గరకు వచ్చాడట, రుచి చూసి ఉమ్మేస్తాడు. యేసుక్రీస్తు ప్రకటన గ్రంథంలో ఒక మాట చెబుతుంటే నాకు అనిపించేది, ఉంటే నువ్వు చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు, నులువెచ్చని జీవితం బ్రతికావనుకో చెడిపోయిన సేదు సిరకను రుచి చూసి ఎలా అయితే ఉమ్మేశాడో ఒక్కసారి నీ బ్రతుకును రుచి చూశాడంటే, ఒక్కసారి నా బ్రతుకును రుచి చూశాడంటే నోటి దగ్గరకు వచ్చిన నువ్వు ఆయన నోట్లో నుంచి ఉమ్మి వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చెడిపోతే ఇటనే ఉంటుంది. ఈ చెడిపోతున్నావు అనడానికి నిదర్శనం ఏంటో తెలుసా, నువ్వు ఆరిపోతున్నావు అనడానికి నిదర్శనం ఏంటో తెలుసా, ఒకానొక టైంలో నీలో ఒక సూచన అన్నది కనపడుతుంది. తెలుగులో ఒక సామెత అంటుంటాడు, ఏంటో తెలుసా, ఆరిపోయిన దీపానికట వెలుగు ఎక్కువగా వస్తుందని ఇది ఇంకా ఎక్కువ వెలుగుతుంది అనుకుంటే ఎలా, ఆరిపోతున్నావు అనడానికి సూచన ఏంటంటే నీలో కనపడుతున్నా ఆ వెలుగే వెలిగిపోతున్నావు అనుకో, ఆకు త్వరలో ఆరిపోతున్నావేమోనని ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నన్ను నేను పరిశీలన చేసుకుంటాను. ఎందుకంటే ఆరిపోవడానికి కొన్ని సూచనలు కనబడతాయి. మోషే కాలంలో గొప్పగా సేవ చేస్తున్నాడట మోషే. పక్కనున్న సొంతము అక్కకు మిర్యాముకు ఏం కలిగిందో తెలుసా, అసూయ కలిగింది. ఆరిపోతున్నావు అనడానికి సూచన ఏంటో తెలుసా, మిర్యాములో కలిగిన అసూయ. ఒకానొక టైంలో గొప్పగా సేవ చేస్తున్న మోషే గారిని చూసి కోరాహు, దాతాము, అభిరాము వీళ్ళలో కలిగింది ఏంటో తెలుసా, అసూయలో నుంచి పుట్టినది ఏంటంటే గర్వం. మోషే ఒక్కడైనా నడిపించేది, నేను కూడా ఇశ్రాయేలును నడిపించగలను, నా వెనక జనం ఉన్నాడని ఆడు కూడా విర్రవీగాడు.
కోరాహు తన వెనక ఉన్న జనాన్ని బట్టి విర్రవీగాడు, కానీ మోషే ఎవరిని బట్టి గర్వపడ్డాడో తెలుసా? తన వెనక ఉన్న జనాన్ని బట్టి కాదు, తన వెనక ఉన్న దేవుణ్ణి బట్టి. నీ జీవితకాలంలో ఒకటి గుర్తుపెట్టుకో, నీ వెనక ఉన్న దేవుని బట్టి మురిసిపో, కానీ నీ వెనక ఉన్న బంధుబలగాన్ని బట్టి కానీ, నీ వెనక ఉన్న స్నేహితులను, నీ వెనక ఉన్న డబ్బులను బట్టి తొందరపడి గర్వము నీలోకి వచ్చిందా, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. ఈ కోరాహు, దాతాము, అభిరాము అందరినీ దేవుడు పిలిచి ఒకటే మాట అన్నాడు, మీ నాశనము మొదలైంది. మిమ్మల్ని మీరు ఆకాశం అంతా ఎత్తుకు హెచ్చించుకున్నాడు. కాబట్టి దేవుడు వాళ్ళని ఎంతవరకు తగ్గించాడో తెలుసా? నేనంటే భూమి మట్టుకు తగ్గించినా పర్లేదేమో, వాళ్ళనట భూమిని చీల్చి పాతాళపు మట్టుకు తొక్కేశాడు. ఇక్కడ నువ్వు గమనించవలసిన ఒక విషయం ఏంటో తెలుసా తల్లి? ఒకవేళ నీలో గర్వం మొదలైతే, ఒకవేళ నీలో భక్తిహీనత మొదలైతే, దేవుడు కూడా నీలో పొదిలిన భక్తిహీనతను బట్టి నిన్ను కూడా కోరాహు కుటుంబాన్ని తొక్కేసినట్టు తొక్కేస్తాడు. కానీ ఎంతవరకు తొక్కకుండా ఉండాలో తెలుసా? భూమి మీద నిన్ను నలగొట్టినా పర్లేదేమో, కానీ పాతాళపు మట్టుకు నిన్ను తొక్కే విధంగా అంతవరకు నువ్వు తెచ్చుకోకు. ఎందుకంటే ఈ భూమి మీద తొక్కాడనుకో మళ్ళీ లేస్తావు. అదే పాతాళం మట్టుకు లోపలికి తొక్కేసాడనుకో, నిన్ను బయటికి తెచ్చేవాడు ఎవరున్నారో చెప్పండి? ఎవరున్నారు? ఎవరు ఉండరు. కాబట్టి కానీ ఒక్క మాట నువ్వు జ్ఞాపకం చేసుకో, ఆ స్థాయికి మాత్రం ఎప్పుడూ దిగజారకూడదు. నువ్వు దిగజారకూడదు, నేను దిగజారకూడదు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఈ పనికి మాలిన దాసుని యొక్క కాళ్ళు చేతులు కట్టేసి ఎక్కడ పడేయాలట? అగాధంలో, కటిక చీకటిలో పడేయండి అంటాడు. మా కాళ్ళు చేతులు కట్టేసి అగాధ చీకటిలో పడేస్తే మన బ్రతుకులు ఏమైపోతాయి చెప్పండి? బయటికి రాగలవా? ఒక్క ధనవంతుని గురించి చూసినప్పుడల్లా మీకు ఏమనిపిస్తుందో లేదో, కానీ సుమారుగా 6000 సంవత్సరాల నుంచి ఆడు సంఖ్యల చేత బంధింపబడి ఆ నరకంలో నరక యాతన అనుభవిస్తున్నాడు. బయటికి రాగలుగుతున్నాడా? ఆ బాధ ఎటుంటుందో తెలుసమ్మా. యేసుక్రీస్తు ఒక ఉపమానం చెబుతూ ఒక మాట అన్నాడు. ఒకరికట్ట పెద్ద తిరగటి రాయి వాడికి మెడకు కట్టిన తర్వాత సముద్రంలో పడేసాడు అనుకోండి, ఆ సముద్రంలో మెడకు కట్టబడిన ఈ తిరగటి రాయి యొక్క బరువుకి ఇడేమైపోతాడో తెలుసా? సముద్రం లోపలికి మునిగిపోతుంటాడు. మునిగిపోయేటప్పుడు ఆ నీళ్ళలో ఊపిరాడకనే పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా? లోపల విలవిల్లాడిపోతుంటాడు, తట్టుకోలేకపోతుంటాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక ఎలాగైనా నన్ను ఇడిపించేవాడు ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. కానీ వాడు కట్టబడిన మెడకు కట్టబడిన తిరగడి రాలే దెబ్బకు ఏమైపోతాడు తెలుసా? సముద్రపు లోతులు లేకపోతూ ఆ లోపల నీళ్ళలో ఊపిరాడకూడదు ఏమైపోతాడు? చచ్చిపోతాడు. ఎంతసేపటికి చచ్చిపోతాడో తెలుసా? కరెక్ట్గా 2 నిమిషాలకు ఊపిరాడాక నీళ్ళలో విలవిల్లాడిపోతూ ఆడ చచ్చిపోతాడేమో. కానీ రేపు నువ్వు నరకానికి వెళ్తే ఎట్టుంటుందో తెలుసా? నిన్ను కూడా సంఖ్యల చేత బంధించి లోపల గాథ చీకట్లో పడేస్తే, నీళ్ళలో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న వాడి బ్రతుకు ఎలాంటిదో, నరకంలో నీ గతి కూడా అలానే ఉంటుంది, నా గతి కూడా అలానే ఉంటుంది. నీళ్ళలో పడితే 2 నిమిషాలకు నీ ప్రాణం పోయి విడుదల పొందుతావేమో, నరకానికి వెళ్తే ఆ ఉక్కిరి బిక్కిరి బాధ తగ్గదు, బయటికి రాలేవు. నీ గతి చాలా దారుణంగా ఉంటుంది, అంత దయనీయమైన దుస్థితిలో ఉంటుంది. కాబట్టి నేను పాతాళపు మట్టుకు తొక్కకుండా చూసుకో. ఎవరైతే చేదు చిరకగా మారిపోతాడో వాళ్ళను మాత్రమే దేవుడు పాతాళపు మట్టుకు తొక్కేస్తాడు. ఈరోజు బైబిల్లోంచి మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి జీవితం ఎలా మారిపోయిందో, ఆ వ్యక్తి మాత్రమే నువ్వు బ్రతుకుతే నీ బ్రతుకు ఎలా అయిపోతుందో ఈరోజు బైబిల్లోంచి నువ్వు గట్టిగా తెలుసుకోవాల్సిన ఒక వ్యక్తి ఉన్నాడు. వాడి గురించి నువ్వు కరెక్ట్గా తెలుసుకోవాలి. ఎన్నోసార్లు మీరు వింటూ వచ్చినవైనా చాలా కొత్తగా ఉంటుంది, ఆత్మీయంగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా వినాలబా. యెషయా గ్రంథంలో వాడి గురించి రాయబడింది. ఆ వ్యక్తిని చూస్తే ఎవరు గుర్తుకొస్తారో ఇప్పుడు మీకే అర్థమవుతుంది. 14వ అధ్యాయము, బైబిల్ ఉన్న వారందరూ యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం తల్లి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం తల్లి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు
నీవెట్లు నరకబడితివి అంటున్నాడు. చూసాడా? చాలు తల్లి. ఈ మాటను మనం చాలాసార్లు చదివాం కదా. ఈ మాట చదివిన ప్రతిసారి మనం అనుకున్నది ఎవరి గురించి అనుకున్నామమ్మా? సాతాను గురించే. మనకందరికీ తెలుసు, చాలాసార్లు విన్నాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశము నుండి పడితివి, నేల మట్టుకు నువ్వు ఎలాగో నరకబడితివి అంటున్నాడు. చూసాడా? దీని తర్వాత నేను ఒక మాట చెప్తాను, తర్వాత ఆలోచన చేద్దాం. అపవాదినట తేజో నక్షత్రంలో పరలోకంలో ఒక వెలుగు వెలిగింది వాడు, కానీ నేల మట్టుకు ఏమైపోయాడట? నరకబడి వాడి బ్రతుకు ఎండిపోయిన జీవితం అయిపోయింది. తల్లి, ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మన బ్రతుకులు కూడా ఎలాంటివో తెలుసా? ఒకప్పుడు లోకంలో బ్రతుకుతున్న జీవితాలు అడవి ఒలీవ మొక్క వల్లే విలువలేని జీవితాలు మనవి. దేవుడు నీ పట్ల దయ చూపించి అడవి మొక్కగా బ్రతుకుతున్న నిన్ను తీసుకొని వచ్చి మంచి ఒలీవ చెట్టుతో ఏం చేశాడో తెలుసా? అంటు కట్టాడు. విలువైన మొక్కగా నిన్ను తయారు చేశాడు. విలువైన పాత్రగా తయారు చేసిన తర్వాత నువ్వు ఒక ద్రాక్ష చెట్టుకు అంటుకట్టబడిన తర్వాత మళ్ళీ కారు ద్రాక్షలు కాయడము మొదలుపెట్టావు. నచ్చట్లే. ఆ చెట్టు ఫలించాలని ఏం చేశాడో తెలుసా? పనికి మాలిన తీగలన్నిటినీ నరికి పడేశాడు. నరికి పడేయగానే ఏమైపోవడం మొదలవుతావో తెలుసా? నువ్వు ఎండిపోవడం అన్నది మొదలు పెడతావు. ఎప్పుడైనా అంజూరపు చెట్టును చూసినప్పుడు మీకు ఏం గుర్తుకొస్తుందో లేదో కానీ యేసుక్రీస్తు ఒక్కసారి శపించగానే వేర్లతో సహా అది ఏమైపోతూ వచ్చిందట? ఎండిపోతూ వచ్చిందట. అమ్మా, ఒక అంజూరపు చెట్టే కాదు, ఎన్నిసార్లు నీ బ్రతుకు ఆత్మీయ జీవితంలో ఎండిపోలేదు నీకు అర్థం కావట్లే. ఇంకా ఎన్నోసార్లు లోకంలో బ్రతుకుతూ నిమిషానికి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ గడియకు నీ భక్తిహీనతను బయటకు చూపిస్తూ ఎన్నిసార్లు ఒక అంజూరపు చెట్టు ఎండిపోయినట్టు నీ భక్తి జీవితం ఎన్నిసార్లు ఎండిపోలే. ఎండిపోయిన నీ బ్రతుకును మళ్ళీ కట్టుకోవాలని ఒక్కసారైనా అనుకున్నావా? కొండ వేప చెట్టు అని మన సైడ్ ఒకటి కనపడుతుంటుంది, చూసినారా? దాన్ని చూసినప్పుడల్లా నువ్వు ఒక పాట నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? దాని కొమ్మలన్నీ నరికేసిన మోడు బారిపోయిన ఒక మొద్దును తెచ్చి నాటినా కానీ అది ఏమైపోతుంది తెలుసా? చిగురెత్తి మళ్ళీ మొలకెత్తుతుంది. దాన్ని చూసినప్పుడల్లా మీకు ఎవరు గుర్తుకొస్తారలే కానీ ఆత్మీయ జీవితంలో నువ్వే గుర్తుకు రావాలి. ఆత్మీయ జీవితంలో నేనే గుర్తుకు రావాలి. ఎండిపోయిన బ్రతుకులు మనవి, మోడు బారిపోయిన జీవితాలు, మొద్దులాగా బ్రతుకుతున్న నువ్వు మళ్ళీ దేవుడు నాటగానే మళ్ళీ సిగురించాలని నీకు అర్థం కావట్లేదా? ఒక అడవి వేప చెట్టే మళ్ళీ మొలకెత్తుతుంది, మళ్ళీ ఎండిపోయిన దాని బ్రతుకులో ఒక సిగురులు తెచ్చుకుంటుంది. ఎన్నోసార్లు ఒక అంజూరపు చెట్టు మాత్రమే నరకబడి పక్కకి వెళ్ళబడి ఎన్నోసార్లు ఎండిపోయిన బ్రతుకులు మనవి, ఎండిపోయిన జీవితాలు మనవి. ఈయన్ని కూడా నేల మట్టుకు నరికేశాడట. నరికేసిన తర్వాత నీ బ్రతుకు ఏటమ్మా? 13వ వచనం నుంచి తల్లి ఈడు అనుకుంటున్నాడట, ఏమనుకుంటున్నాడట తల్లి? ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుడి నక్షత్రమునకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకొందెను, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండముల కిందికి ఎక్కుదును. చాలు తల్లి. ఎవరు అనుకుంటున్న మాటలమ్మా ఇవన్నీ? సాతాను. నిజంగా ఒక మాట చెప్పమంటారు తల్లి, సాతానే కాదు, ఇవే మాటలు నువ్వు కూడా చాలాసార్లు అనుకున్నావు. ఇవే మాటలు నేను కూడా అనుకున్నాను. ఎలా అనుకున్నానో తెలుసా? నిజంగా మీకు తెలుసో లేదా కానీ వాక్యం ఎలా వినాలో తెలుసమ్మా? ఈ మధ్య నేను బెంగళూరుకు ఒకసారి వాక్యం పరిచర్య నిమిత్తం వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద ఆయన చూశానండి. వాక్యం అంతా అయిపోయిన తర్వాత వచ్చాడు. వందనాలు చెప్పాడయ్యా, చిన్న వయసు అయినా కానీ నువ్వు చాలా బాగా చెప్పావు తమ్ముడు అని చాలా ప్రేమగా మాట్లాడు. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు మధ్యలో. ఏమన్నాడు తెలుసా? అయ్యా, నువ్వు వాక్యం చెబుతుంటే అందరూ చెవులతో వాక్యం వింటారు, కొందరు మనసు పెట్టి వాక్యం వింటారు. నేను శ్రద్ధతో వాక్యం వింటాను. వాక్యం వినడం కూడా ఎలా వింటానో తెలుసా అన్నాడు. ఏటయ్యా ఎలా వింటావయ్యా అంటే, ఒక సేవకుడట ఒక సందర్భాన్ని చెబుతున్నాడు అనుకోండి. పేతురు గారు కోడి కూత గురించి సందర్భం చెబుతున్నాడు అనుకో, ఈయన ఎలా ఫీల్ అయ్యేవాడట తెలుసా? వాక్య లోతుల్లోకి వెళ్ళి నిజంగా పేతురు గారి పక్కలోనే నేనుంటే, ఆయన పేతురు గారు ముమ్మారు కోడి కూయక ముందు ఎలా అయితే బొంకుతున్నాడో పక్కనే ఉండి చూస్తున్నట్టు వాక్యం వింటాడట. ఆ వాక్యంలో అలా లీనమైపోతుంటాడట. వాక్యాన్ని కూడా ఎలా వినాలో తెలుసా తల్లి? చెవులతో వినడం కాదు, మనసు పెట్టి వినడం కంటే వాక్యంలో లీనమవుతూ హృదయపూర్వకంగా విన్నావు అనుకో, ప్రతి సందర్భం పక్కలో నువ్వు ఉంటావు.
పేతురు గారు కోడికూత సందర్భంలోన పక్కనే నువ్వు ఉంటావు, లీనమవుతూ వాక్యం వింటే, వాక్యాన్ని అలా లీనమవుతూ వాక్యం వినాలి. నేను కూడా వాక్యం వినేటప్పుడు అలా లీనమవుతుంటాను. అపవాది ఎలా అయితే అనుకున్నాను, నేను కూడా అలానే అనుకున్నాడు. వీడేమనుకున్నాడట, ఆకాశ మండలమునకు ఎక్కుదును. నేను కూడా యేసుక్రీస్తు వారి రాకడ గురించి వాక్యం విన్న ప్రతిసారి నేను ఏమనుకునేవాడినో తెలుసా, ఒకరోజు నా ప్రభు వస్తాడు, నన్ను కూడా ఆకాశ మండలానికి తీసుకుని వెళ్తాడు. నేను కూడా అపవాది అనుకున్నట్టే అనుకున్నాను. ఆకాశ మండలానికి ఎక్కుదును, ఇంకా దేవుని నక్షత్రము పైగా నా వాడు సింహాసనం గురించి ఆలోచన చేశాడు, నేను కూడా సింహాసనం గురించి ఆలోచన చేసేవాడిని. దేవుడట బైబిల్ ఒక మాట అంటాడు, జయించిన వాడికి నాతో పాటు నా సింహాసనం మీద. అబ్బో, వాడొక్కడే నా సింహాసనం గురించి ఆలోచన చేసింది. ఒకప్పుడు వాక్యం వింటున్న నేను కూడా సింహాసనం గురించే ఆలోచన చేశాను. వాడు ఎలా అయితే ఆకాశంలోకి వెళ్ళాలనుకున్నాడో నేను అనుకున్నాడు, వాడు ఎలా అయితే సింహాసనం అన్నాడో నేను అనుకున్నాను, ఇంకా మేఘమండలం మీదకి ఎక్కుదును నేను కూడా అనుకున్నాను. యేసుక్రీస్తు వారు మేఘాల మీద మళ్ళీ వస్తాడు, నన్ను మేఘాల మీద తీసుకుని వెళ్తాడు. వాడు అనుకున్నదే నేను కూడా అనుకున్నాను. సభాపర్వతం మీద వాడు కూడా కూర్చుంటానన్నాడు, నేను కూడా అనుకున్నాను. నిజంగా చెప్పాలంటే దేవుడు చెప్పాడు నాతో అన్నమాట, ఏమన్నాడంటే, మీరందరూ దేవదూతలకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా అన్నాడు. అంటే సభాపర్వతం మీద కూర్చొని నేను కూడా దేవదూతలకు ఏం చేస్తాను, ఒకరోజు తీర్పు తీరుస్తాను. అపవాది ఏవైతే అనుకుంటున్నదో యాజ్ ఇట్ ఈస్గా నేను కూడా అవే అనుకుంటున్నాను. మరి ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది? అసలు ఎందుకు వాడు పడిపోయాడు, ఎందుకు వాడు నరకంలో ఒక మూల వరకు దేవుడు అగత్పాతాలకు కాళ్ళతో తొక్కేశాడు, ఎక్కడ పొరపాటు జరిగింది, మనం ఎక్కడ తప్పిపోకూడదు, ఈరోజు ఆ చిన్న మెలకే అంటూ మనం ఆలోచన చేయాలి. అక్కడ వాడు అన్నాడు, ఆ సింహాసనం మీద కూర్చుంటాను. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఆ మాట చెప్పి నేను మళ్ళీ వాక్యంలోనికి వెళ్తానమ్మా. సింహాసనాలు అనగానే నేను కూడా ఎన్నోసార్లు అనుకునేవాడిని, జయించిన వాడికి నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండబెట్టుదును అన్నాడు. చూసినాడా, నేను కూడా ఎన్నోసార్లు అనుకున్నాను సింహాసనం మీద కూర్చుంటానని. నిజంగా ఆ మాట చదివినప్పుడు ఈ మధ్య నా మదిలో మెలిన ఒక చిన్న ఆలోచన ఏంటో తెలుసా, అసలు జయించి మన సింహాసనాన్ని సాధించగలమమ్మా? జయించి నిజంగా చెప్పాలంటే ఈ శరీర కోరికలు దేవుని సహాయం లేకుండా, మళ్ళీ మాట్లాడుతున్నా, దేవుని సహాయం లేకుండా ఈ శరీర కోరికలను కానీ ఈ లోకాన్ని కానీ అపవాదిని కానీ జయించి నిజంగా ఆ సింహాసనాన్ని మనం సాధించుకోగలగమా? జయించి నిజంగా చెప్పాలంటే అది మన వల్ల అయ్యే పనే కాదు. జయించడం ఎందుకు, నేను సీరియస్గా చెప్పాలంటే దేవుని సహాయం లేకపోతే, ఉచ్చరింప శక్యము కానీ మూలుగలతో దేవుడే నీకు సహాయం చేయకపోతే అసలు నీకు ప్రార్థన చేయడమే రాదు. అసలు నువ్వు ప్రార్థనే కంప్లీట్ చేసుకోలేవు. దేవుని సహాయం లేకపోతే ప్రార్థనే కంప్లీట్ చేసుకోలేము. అలాంటిది మనం దేవుని సహాయం లేకపోతే లోకాన్ని జయించగలమా? అలాంటిది అపవాదిని జయించగలమా? అలాంటిది ఈ శరీరేచ్ఛలను జయించగలమా? ఏమి చేయలేము. అప్పుడు అనుకున్నాడు, నిజంగా దేవుడు మన సింహాసనం ఇస్తాడు. ఎలా ఇస్తాడో తెలుసా, ఆయన కృపచేత మాత్రమే ఇస్తాడంతే. ఆయన కనికరం చేత మాత్రమే ఇస్తాడు, కానీ మనమేదో వీరుల మాదిరి బిల్డప్లు కొట్టాల్సిన అవసరము లేదు. నిజంగా పరలోకంలో గేటు దగ్గర కుక్కలాగా ఉండే అర్హత కూడా మనకు నిజంగా చెప్తున్నాను లేదు. నేను చదివేటప్పుడు పిల్లలకు ఒక పద్యం చెప్పేవాడినండి. ఏంటంటే, ఒక రాజట బయట ఆ రాజ్యాన్ని చూడడానికి వెళ్ళాడట, కుక్కను చూశాడట. కుక్కను చూడగానే చాలా దారుణంగా ఉంది. అప్పుడు ఏం చేసాడో తెలుసా, ఆ కుక్కను నీట్గా కడిగి మంచి దాని మెడలో బంగారు గొలుసేసి తీసుకొని వచ్చి తన పక్కలో కనకపు సింహాసనం ఉంటే ఆ శునకమును కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టాడట. కూర్చోబెట్టినా కానీ కుక్క తోక వంకర అన్నట్టు దాని బుద్ధి అక్కడ చూపించేదండి. ఇప్పుడు నేను అంటాను, ఒక రాజు కనకపు సింహాసనం మీద శునకమును కూర్చోబెట్టడము శునకము యొక్క టాలెంటా? రాజు దయ చూపిస్తే అది వచ్చి అక్కడ కూర్చుందా? నేనంటాను, రాజు దయ చూపిస్తేనే అక్కడికి వచ్చి కూర్చుంది. కానీ దాని విలువ ఏంటో తెలుసా, రాజు దాన్ని ఎంత స్థాయిలో పెట్టినా అది అనుకోవాల్సింది, నేను ఆయన కాళ్ళ దగ్గర కూర్చోవలసిన బ్రతికేనది. మరియమ్మ గారిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందో లేదు, కానీ నాకైతే ఆమె యేసుక్రీస్తు వారి కాళ్ళకి అంకితం అయిపోయింది. చూసాడా,
ఎప్పుడైనా కానీ దేవుడు నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టినా, దేవుడు నువ్వు పరలోకంలో ఒక రేంజ్లో ఉన్నా కానీ నువ్వేమనుకుంటావో నాకు తెలియదు, కానీ నేనైతే అనుకుంటున్నాను నన్ను దేవుడు ఏ స్థాయిలో పెట్టినా నా స్థాయి మరియ మాదిరి యేసుక్రీస్తు కాళ్ళ దగ్గరే అనుకుంటూ ఉంటాను. గేటు దగ్గర కుక్కలాగా కూడా ఉండడానికి అర్హత లేని బ్రతుకులండి మనం ఏమీ సాధించుకోలేం. అలాంటిది ఆయన కనికరించి తీసుకొని వచ్చి కూర్చోబెడతాడు అంతే తప్ప మరొకటేది లేదు. ఆ సింహాసనాన్ని మనం ఏం జయించలేము, ఆ సింహాసనాన్ని ఏదో మనం సాధించను కూడా లేదు. ఆయన భిక్షగా పడేస్తే తెచ్చుకోవాలి. ఇంకా చెప్పాలంటే అసలు మనం జయించి పరలోక సింహాసనం ఎందుకులేండి, నిజంగా సీరియస్గా ఒక మాట చెప్పమంటారా, అసలు నీకు నాకు దేవుని పిల్లలమనే అర్హతే లేదు. అసలు మనం దేవుని పిల్లలమే కాదు. తప్పిపోయిన కుమారుడు ఒక మాట అంటాడు తెలుసా, ఆ తప్పిపోయిన కుమారుడు నువ్వే నేనే. తండ్రి నీ కుమారుని అనిపించుకున్నటకు నాకు అర్హత లేదు. అసలు ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే తప్పు చేసిన తర్వాత అసలు నువ్వు దేవుని కుమారునివే కాదు, నీకు దేవుని కుమారుడు అనిపించుకునే అర్హతే లేదు. యేసుక్రీస్తు వారు నీ పట్ల దయ చూపించి తన రక్తం చేత కడిగి దత్తపుత్రులుగా మళ్ళీ నిన్ను స్వీకరిస్తున్నారు. దత్తపుత్రులు అంటే ఏంటి? ఎవరన్నా దత్తత తెచ్చుకుంటున్నారు చూసినారా? దత్తత తెచ్చుకున్న వాళ్ళు ఆ కసు దిబ్బల దగ్గర అక్కడ ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళందరూ పాపం దయ చూపించి, ఒక వ్యక్తి ఎలా అయితే ఒక వ్యక్తిని దత్తత తెచ్చుకుంటాడో లోకంలో పాపంలో బతుకుతున్న మనలందరినీ యేసుక్రీస్తు రక్తంతో కడిగి దేవుని పిల్లలమనే అర్హత పోగొట్టుకున్న నీకు దత్తత తెచ్చుకొని మళ్ళీ ఒక విలువను ప్రసాదిస్తున్నాడే తప్ప అందులో నీ గొప్పతనం ఏదీ లేదు, నా గొప్పతనం ఏది లేదు. వాడు కూడా అనుకున్నాడట, వాడిలో మొలిసిన గర్వం ఏంటో తెలుసా? చదువుతలే ఆ మాట కంటిన్యూగా. ఎక్కడ వాడు చేసిన తప్పేంటో తెలుసా? మహోన్నతునితో నన్ను నేను సమానంగా చేసుకుంటున్నా. ఆడిలో మొలిసిన ఒక చిన్న చేదైన వేరు ఆడు ఎవరితో సమానంగా చేసుకోవాలనుకున్నాడట? మహోన్నతతో సమానమా? ఏటి ఆయనతో సమానం? యేసుక్రీస్తు వారికి దేవుడిచ్చిన విలువ ఎంత గొప్పదో తెలుసమ్మా. యేసుక్రీస్తు వారు అట మన పత్రికలో రాయబడి ఉంటుంది, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకొనకూడని భాగ్యం. నిజంగా చెప్పాలంటే దేవునితో సమానంగా ఉండే అర్హత కలిగిన వాడు యేసుక్రీస్తు. కానీ ఆ విలువ కలిగిన వాడైనప్పటికీ యేసుక్రీస్తు వారిలో ఉన్న తగ్గింపు ఎలాంటిదో తెలుసా? తండ్రి ఏ మాట చెప్పినా కాదని మాత్రము అన్నాడు. దేవునితో సమానంగా ఉండే అర్హత ఉన్నప్పటికీ ప్రతి విషయంలో యేసుక్రీస్తు వారు తండ్రికి లోబడుతూనే వచ్చాడు. ఆ విలువ చూసారా? నీలో నాలో ఇలాంటిది ఏది ఉండాలి? మన దేవుని వారిలో ఏది ఉండాలి? నిన్ను నువ్వు తగ్గించుకోవడం ఉండాలి. ఎప్పుడైతే గర్వం మొలిసిందో అపవాదికి కూడా ఆడి మనసులో చేదైన వేరు దేవుని కంటే ఏదో ఎక్కువగా ప్రేమించాడు. అందుకోసమే వేకు చుక్కలే వెలగాల్సిన వాడు అగాధ కూపంలో నరకంలో ఒక మూలకు కటిక చీకట్లోకి ఏమైపోయాడట తల్లి? తోయబడ్డాడట. వాడి జీవితము సర్వనాశనం అయిపోయింది. ప్రవణ దేవుని వల్ల వాడి జీవితం అంతా నాశనం అయిపోయింది. ఎందుకు వాడి గురించి మాట్లాడుతున్నాను తెలుసా? విలువైన పాత్రగా ఉండాల్సిన వాడు చేదు చెరకగా మారిపోతే వాడికి ఎలాంటి గతి పట్టిందో నీ జీవితం కూడా అలానే కాకూడదని దేవుడు ఈ మాటలు తీసుకుని వచ్చాడు. నీలో సేదైన శివిర ఏదైనా మొలుస్తుంది ఒక్కసారి చూసుకోండి. హెబ్రీ పత్రికలు కూడా ఒక విలువైన మాట ఒకటి రాయబడిందమ్మా, చూద్దాము తల్లి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15-16 వచనాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము తల్లి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా నీలో మొలిసి. చాలు తల్లి, ఇక్కడ ఒక మంచి మాట అంటున్నాడు చూసాట. దేవుడి కోసం విలువైన పాత్రగా బాప్తిసం తీసుకొని వచ్చిన నీలో ఏం మొలవకూడదట? చేదైన వేరు ఏ ఒక్కటి మొదలవకూడదు, ఏ ఒక్కటి. ఎందుకంటే నీలో మారిపోయిన ఆ విషయం నిన్నే చంపేస్తుంది. ఉదాహరణకు ఈ ఇస్కరియోతు యూదా ఉన్నాడు తల్లి. వాడు ఒక విలువైన పాత్ర, మీకు తెలుసో లేదో, దేవుడు నచ్చే కదమ్మా వాడి సంఘంలో పెట్టుకున్నాడు.
నచ్చే కదా 12 మంది శిష్యులలో పెట్టుకున్నాడు. ఆడు ఒక విలువైన పాత్ర, ప్రారంభంలో ఒక విలువైన ద్రాక్షారసం లాంటి వాడు. తర్వాత చేదు చెరకగా మారిపోయాడు, ఒక విషంగా మారిపోయాడు. విషంగా మారిపోయినందుకు చివరకు వాడి ప్రాణం వాడే తీసుకున్నాడు. బిలాము జీవితం కూడా అదే కదా అయిపోయింది. విషముగా మారిపోయిన బిలాము జీవితము ఆయనకై ఆయనే చావాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు విషముగా మారిపోతే పక్కనోళ్ళ ప్రాణాలు కాదు పోయేది, నీలో ఉన్న విషం నిన్నే చంపేస్తుంది. నీకు తెలియట్లే, నీలో ఉన్న రోగమే నిన్ను చంపేసినట్టు నీలో ఉన్న విషయమే నిన్ను చంపేస్తా. అందుకే చేదైన వేరు ఏదైనా నీలో మొలవకుండా చూసుకోవాలి. ఒకానొక టైంలో కింద ఉంటుంది ఏశావు గురించి. ఒక్క పూట కూటి కోసం అట వాడు ఏం చేశాడట, జ్యేష్ఠత్వము అమ్ముకున్నాడట. ఒక్క పూట కూడు ఆడిలో మొలిసిన ఒక చేదైన వేరు ఒక్క పూట కోసము తన జీవితాన్ని అమ్ముకున్నాడు. చూసినాడా? నేను నీతో ఓపెన్గా ఒక మాట చెప్పుకుంటాను. ఒక ఏశావు ఒక్క పూట కోసమే తన జీవితాన్ని అమ్ముకున్నట్టు నువ్వు పూట కోసం కాదు, నిమిషానికి నీ భక్తి జీవితాన్ని అమ్ముకొని బ్రతుకుతున్నావు తెలుసా? నిమిషానికి గడియకు నీ భక్తి జీవితాన్ని అపవాది దగ్గర, దేవుడి దగ్గర బేరాలు పెట్టి లోకంతో తుచ్చమైన ఆశలన్నీ అనుభవిస్తూ బ్రతుకుతున్న జీవితాలు కావా మనవి? అలాంటి జీవితాలే బ్రతుకుతున్నాం. ఒక ఏశావు కంటే మన పరిస్థితి ఏం తేడాగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. వాడట తర్వాత ఆసక్తితో వెతికినా కానీ దేవుడు వాని పట్ల కనికరం చూపించట్లే. ఎందుకంటే చేదైన వేరు మొలిసి ఒక చేదైన చిరకగా మారిపోయాడు. వాడిని కాపాడేవాడు ఇంకెవడు లేడు. అందుకే దేవుడే కనికరించలే. ఏమ్మా, ఒకవేళ నీలో కూడా దేవుడు ఒక ఏశావును చూస్తే, దేవుడు కూడా నీకు ఒక అవకాశం ఇవ్వకపోతే, చేదైన వేరుగా మారి చేదు చెరకగా మారిపోతే, దేవుడు కూడా నీకు అవకాశం ఇవ్వకపోతే ఇస్తే మంచిదిలే, మన జీవితం బాగుపడుతుంది కదా. మరి ఇవ్వకపోతే, కానీ యేసుక్రీస్తు వారి రక్తం ఇప్పటికీ నీలో మొలిసిన కల్మషాన్ని అంతటిని తగ్గిస్తూ వచ్చింది. ఎప్పుడైనా కానీ మనకు ఈ కాలంలో అయితే మనకు ట్యాప్ వాటర్ వస్తున్నాయి, కానీ ఒకప్పుడు మనం చెరువుల దగ్గరికి వెళ్ళి చెరువు పక్కలో చెలిమెలు అని ఒకటి కనపడేవి మనకు తెలుసు. ఆ చెలిమెలలోంచి వాటర్ వచ్చేది. ఆ చెలిమెలోంచి వచ్చే వాటర్ ఒక్కోసారి ఏమేంటంటే ఒకసారి బురదగా పైకి వస్తుంటాయి. మంచి నీళ్ళే, కానీ ఏముంటుంది అందులో, బురద ఉండేది. అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఆ బురద నీళ్ళు పోవాలని అందులో ఉప్పు కాస్త చల్లేవాళ్ళట. ఆ ఉప్పు చల్లితే ఆ ఉప్పు కణాల తాకిడికి ఏమవుతుందంటే బురదగా మారిపోయిన ఆ కల్మషాన్ని అంతటినీ లోపలికి పంపించి తేటైన నీళ్ళుగా నీకు స్వచ్ఛమైన నీళ్ళు అందిస్తున్నాడు. నీ బ్రతుకు కూడా ఎలాంటిదో తెలుసా, చెలమలో ఉంటున్న బురద లాంటి జీవితాలు మనం అన్నిటిని. ఉప్పు చల్లి ఎలా అయితే దాని లోపలికి కల్మషాన్ని పంపించాడో, యేసుక్రీస్తు ఉప్పు కాదు తల్లి చల్లింది. నిజంగా చెప్పాలంటే తన రక్తపు బొట్లు నీ జీవితంలో చల్లి నీలో ఉన్న కల్మషాన్ని అంతటినీ కడిగేసాడు. ఎలా నిన్ను రక్షించుకున్నాడో తెలుసా, ప్రాణం పెట్టి సంపాదించుకున్నాడు. ఒక రైతట, చివరిగా నేను కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తానమ్మా. ఒక రైతు ఒక పంట పొలం కోసం అట కొన్ని లక్షలు అప్పు చేసాడట. అప్పు పొలం ఎందుకంటే దానికి రోగం మొదలైతే ఏం చేసేవాడు తెలుసా, అయినా రోగం మొదలైన ప్రతిసారి అప్పు తేయడము, మందు కొట్టడం, ఫలిస్తాదులేని మళ్ళీ అప్పు తీసుకురావడము, మళ్ళీ మందు కొట్టడం, అప్పు తేవడం, మందు కొట్టడం, కొన్ని లక్షలు అప్పు చేసాడట. అందరు అడిగాడు, రే ఇన్ని లక్షలు అప్పు చేసి ఇలా చేస్తున్నావు కదంటే ఆడు అనేవాడట రైతు ఒకటే మాట, ఏం కాదు, టెన్షన్ పడాల్సిన అవసరము లేదు, పంట పండితే ఉన్న అప్పులన్నీ పోతాయి. పంట కోసం అప్పు చేసి అంత కష్టపడితే కానీ ఆ పంట పండలేదు. నాసి రకం విత్తనాలట, పంట పండలేదు. ఈసారి కూడా అప్పు చేసి మందు కొన్నాడు, ఈసారి పొలానికి కొట్టలేదటనే. దాన్ని చూస్తూ ఆ మందు తాగేశాడట. ఎప్పుడైతే పొలానికి కొట్టాల్సిన మందు ఈయన తాగాడో అదే పొలం గట్టులో కింద పడి వెలవెల్లాడుతూ కళ్ళు తెరిచి పొలాన్నే చూస్తూ ప్రాణాలు వదిలేస్తున్నాడట. ఆ ప్రాణాలు వదిలేసి ఆ టైంలో రైతు అనుకున్నాడు, ఈరోజు నేను ఎందుకు ప్రాణాలు వదిలేస్తున్నానంటే నువ్వు ఫలించలేదు కాబట్టిగా, నువ్వు ఫలించకపోవడానికి మూల్యం ఏంటంటే నా ప్రాణమే. రైతు ఎలా అయితే దాన్ని చూస్తూ ఫలించని పంటను చూసి ఎలా అయితే ప్రాణాన్ని వదిలేశాడో, ఆ రోజు సిలువలో విలవిల్లాడిపోతూ ఈ రోజు నా ప్రాణాన్ని ఎందుకు వదిలేస్తున్నానంటే మీరు ఫలించకపోవడానికి నేను కడుతున్న మూల్యం ఎంతో తెలుసా, నా ప్రాణాన్ని పెట్టి మీ దగ్గర నేను సంపాదించుకుంటున్నానని చెప్పేసి ఆ రోజు సెలవులో తన ప్రాణాన్ని పెట్టి
నిన్ను మళ్ళీ పవిత్రపరిచి నేను ఒక విలువైన పాత్రగా తయారు చేశాడు. చేదు చెరకగా మారిపోయిన నిన్ను మళ్ళీ బాగు చేశాడు. మళ్ళీ నిన్ను ఒక విలువైన పనుడుగా తీసుకొని వచ్చి మళ్ళీ సంఘంలో పెట్టుకున్నాడు. ఇప్పటికీ మళ్ళీ లోకంలో కలిసిపోకండి, మళ్ళీ లోకంలోకి జారిపోకండి. ఒకవేళ నువ్వు ఇప్పటికీ మారకపోతే, ఇంకా పలికి మాలిన వాళ్ళగా మారిపోతే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? చివరగా నహూము గ్రంథంలో ఒక్క మాట ఉంది తల్లి, అదొక్క మాట చూసుకొని మనం ముగించుకుందాము. 1వ అధ్యాయము బైబిల్ ఉన్న వాళ్ళందరూ నహూము గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము చివర్లో చదువుదాము తల్లి, చివరి 2 లైన్లలో. నహూము గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము చివరి 2 లైన్లు. నెక్స్ట్ చదువు తల్లి. ఇక్కడి నుంచి మనకు సంబంధించిన మాటనేనమ్మా. ఎన్నోసార్లు నా జీవితాన్ని కదిలించిన మాట. ఏమంటున్నాడు తల్లి? నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు ఎంత మాట అంటున్నాడు చూశాడా? నీవు పనికి మాలిన వాడవు గనుక నీకోసము నేను సమాధి సిద్ధపరుస్తాను. పనికొచ్చేవాడు, పనికి మాలినవాడు. సంఘంలో 2 వ్యక్తులు ఉంటారు తల్లి. నిజమైన పనోడు ఎలా పని చేస్తాడో తెలుసా? దేవుని కోసం. మీరు ఎప్పుడైనా పొలం పనులకు వెళ్ళారనుకోండి, నిజంగా పనోడు ఎలాంటి వాడో తెలుసా? పనివాడు, నిజమైన పనివాడు, నిస్వార్థంగా పనిచేసేవాడు. కొంతమంది పనికి తప్పించుకునే పనులు చేస్తుంటారు పొలంలో. ఎలాంటి వాళ్ళు గడియకు ఏం చేస్తారంటే టైం చూసుకొని పని చేస్తుంటారు. టైం ఎప్పుడు అయిపోతుందా, ఇంటికి వెళ్దామా, టైం ఎప్పుడు అయిపోతుందా, ఇంటికి వెళ్దామా. వీళ్ళు నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు కాదు. నిజంగా పనిచేసేవాడు టైం చూసుకొని పనిచేసేవాడు కాదు. వాళ్ళకు అప్పచెప్పిన పని నా టైం అయిపోకముందే ఏం చేయాలనుకుంటాడు? పని కంప్లీట్ చేయాలనుకుంటాడు. ఆత్మీయ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది టైం చూసుకుంటూ దేవుని పని చేయడం కాదు, సందర్భం చూసుకుంటూ దేవుని పని చేయడం కాదు, ఎవడో చూస్తున్నాడని నువ్వు దేవుని పని చేయడం కాదు. నిజమైన పనోడు ఎట్టటోడో తెలుసా? ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు నాకిచ్చిన టైం అయిపోయేలోపు యేసుక్రీస్తు వారి మాదిరి పని ముగించేవాడే నిజమైన పనుడు. టైం చూసుకుంటూ పనికి చేసేవాడు పనికి మాలిన దాసుడు. ఆ పనికి మాలిన దాసుడు గురించి ఏమంటున్నాడు? నీవు పనికి మాలిన వాడి కనుక నీ కోసము సమాధి సిద్ధపరుస్తున్నాను. పనికొచ్చేవాడి కోసం అంటాడు. ఏమంటాడో తెలుసా? నాయనా నేను వెళ్తున్నాను పరలోకానికి, మీకోసం స్థలాలు. పనికొచ్చేవాడికి పరలోకంలో స్థలాలు ఉంటాయి. పనికి మాలిన వాడికి సొంత చేతులతోనే దేవుడు ఏం సిద్ధపరుస్తున్నాడట? సమాధి సిద్ధపరుస్తున్నాడు. అలా సమాధి సిద్ధపరిచిన వాళ్ళు ఎంతమంది నరకానికి జారిపోలేదు చెప్పండి? బైబిల్ చరిత్ర ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం నువ్వు లెక్క పెట్టావంటే కొన్ని వేల మంది మాత్రమే పరలోకాన్ని లిస్టు కనపడుతుంది. ఇక్కడ పేర్లు కనపడుతున్నాయి. కానీ నరకానికి పోయిన లిస్ట్ ఏంటో తెలుసా? స్వహస్తాలతో దేవుని చేత సమాధి సిద్ధపరచబడి పనికి మాలిన వాళ్ళుగా పాతాలకు ఉండే వాళ్ళు కొన్ని లక్షలు కోట్లు ఉన్నారు. ఆ కోట్ల లెక్కలో నువ్వు ఉండకూడదు సుమా. ఆ కోట్ల లెక్కలో పనికి మాలిన వాళ్ళ లెక్కలో నేను కూడా ఉండకూడదు. చెడిపోయిన సేదు శరకలను దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు ఒప్పుకోడు తల్లి. ఒకవేళ నువ్వు బాగుంటే స్వయాన పనికొచ్చే గింజలట కొట్లలో పెట్టుకుంటాడు, పనికి మాలిన గింజలను కాల్చి పడేస్తాడు. కొట్లలో ఒక మూలనున్నా సరిపోదా నీకు? బైబిల్లో చివరిలో ఒక మాట అంటాడు, గయ్యాలితో సంసారం గురించి మాట్లాడుతూ, గయ్యాలితో పెద్ద ఇంట్లో ఉండడం కంటే మిద్దె మీద ఒక మూలనుండుట మేలు. ఆ మాట చదివినప్పుడు మీకు ఏమనిపించిందో లేదా, కానీ నాకేమనిపించిందో తెలుసా? చచ్చిపోయిన తర్వాత గయ్యాల్లాంటి ఆ నరకంతో ఆ పెద్ద పాతాళంలో ఉండడం కంటే పరలోకంలో ఒక మూలనుంటే సరిపోదా మనకు? పోనీ గేటు దగ్గర ఉన్నా సరిపోదా మనకు? నిజమే ప్రభన దేవుని వారలరా, పనికొచ్చే వాళ్ళ కోసం స్థలాలు సిద్ధపరిచాడు, పనికి మాలిన వాళ్ళ కోసము సమాధుల్లో సిద్ధపరిచాడు. దేవుని చేత నువ్వు ఏమి సిద్ధపరుచుకుంటున్నావు ఒక్కసారి ఆలోచన చేయండి. పొరపాటు నువ్వు చెదిపోయిన చేదు శరకగా మారిపోయావంటే ఆయన స్వహస్తాలతో నీ కోసము నా కోసము అదేంటి సమాధులను సిద్ధపరుస్తాడు. ఇప్పటికైనా మన స్వభావాలు మార్చుకుందాం, ఇప్పటికైనా మన స్వభావాలను తీసేసుకుందాం. చివరిగా నేను ఒక మాట చెప్తాను తల్లి. పాము గురించి మీరు ఎప్పుడైనా చూసారా? పాము ఒక్కోసారి కుబుసం అని ఒకటి వదిలేస్తుంటుంది చూసారా? అదే దాని డ్రెస్ లాంటిది, దాని చర్మం లాంటిది కుబుసం అని అంటాం.
ఈ పాము ఎలాంటి చేయొచ్చు అంటే ఒక చిన్న రంధ్రము గుండా కానీ లేదంటే ఒక రాటుదేరిన ముళ్ళు లాంటి దాని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుందంటే ఈ పాము ఆ రంధ్రంలోంచి పోయేటప్పుడు తన చర్మం ఉంటుంది చూసినారా, దానిని ఒక ముళ్ళుకు తగిలిస్తుంది. ముళ్ళుకు తగిలించి ముందుకు సాగిపోతుంది. ఎప్పుడైతే దీని చర్మాన్ని ముళ్ళుకు తగిలించి ముందుకు సాగిపోయింది అనుకో, అప్పుడు పాము తన కుబుసాన్ని అక్కడే వదిలేసి పోతుంది. దాని స్వభావాన్ని, తన పాత చర్మాన్ని వదిలేసుకొని పోయింది. తల్లి ఒక పామే కదా తన పాత స్వభావాన్ని వదిలేయాల్సింది. యేసుక్రీస్తు శిలువకు నీ పాత స్వభావాన్ని కూడా అలా గుచ్చి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపో, నీలో కొత్త జీవితం వస్తుంది. ఆ పాత జీవితం పోతుంది. ఎవరో కోసమో కాదు, నీ మట్టుకు నీలో నువ్వు నూతనత్వాన్ని సంపాదించుకుంటూ రావాలి. ఎప్పటికప్పుడు స్వభావాలను కడిగేసుకోండి, ఎప్పటికప్పుడు వదిలేసుకోండి, చక్కగా మారిపోండి. విషంగా మారిపోయిన దాన్ని ఒకనొక టైంలో ఎలీషా గారి గురించి మీకు తెలుసు కదా. ఒకనొక టైంలో ఒకడు తెలియకుండా ఒక పెద్ద అండ పెట్టి అందరికి భోజనాలు చేస్తుంటే ఆ కూరలో ఎవడో తెలియని ఒక పిచ్చి మొక్క తెచ్చి వేసాడట. అది ఏమైపోయిందట? పాత్ర విషంగా మారిపోయిందట. విషంగా మారిపోయినది ఏలియా గారి ద్వారా దేవుడు ఏం చేశాడు? దాన్ని మళ్ళీ అమృతంలా మార్చాడు. విషంగా మారిపోయిన నీ బ్రతుకును అమృతంగా మార్చే యేసుక్రీస్తు రక్తాన్ని నీ హృదయపూర్వకంగా స్వీకరించు. నీ జీవితం బాగుపడుతుంది, నా జీవితము బాగుపడుతుంది. చేదిరిపోయిన చేదు చెరక లాంటి ఆ చేదు జలాల్లాంటి బ్రతుకును బాగు చేసేది ఏంటంటే యేసుక్రీస్తు వారి రక్తమేనమ్మా. ఇప్పటికైనా మారుదాం. ఇప్పటికైనా ఏమున్న కల్మశాలన్నిటిని తీసేసుకుందాము, చక్కగా దేవుని కోసం బ్రతుకుదాం. అలా మీరు నేను మనమందరం ఉండాలని ఆశపడుతున్నాను. ఆలస్యమైంది క్షమించండి తల్లి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరూ తల వంచ